అద్దెకు మన ఎంఐ టీం కి కప్పు రాక ఎన్నేళ్ళైందో ఎరికేనా? నాకెందుకు తెలియదు. 5 ఏళ్ళు అవుతుంది. అయితే ఏమైంది ఇప్పుడు? అనేది ఏముంది, ఇప్పటికైనా కప్పు కొట్టాలి, లేకపోతే అంబానీ కాకకు కోపం వస్తుంది. నేను గీడినాక గంట దాకా రానిస్తానా? మనం పోయినది కప్పు ఎందుకు కొట్టలేదు ఆలోచన చేసినావా ఎప్పుడన్నా? లేదా అద్దెకు చేయలే. చెయ్యో భారీ చేసిన. అర్థమైందా ఎందుకు రాలేదో? లే, అర్థం కాలే. అగో, ఆలోచన చేసినా అన్నావు కదా. చేసినావా? చేస్తే నాకేం తెలుస్తుంది? కెప్టెన్వి నువ్వు, నీకు తెలుస్తుంది అని. ఏడా తెలుస్తుంది నీకు? అస్సలు నీకేం సంబంధం లేదన్నట్టు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తానో బ్యాటింగ్ చేస్తానో పోయి కూర్చుంటాను. ఈ ఏడా తెలుస్తుంది నీకు? అంటే నా వల్లనే ప్రాబ్లం అంటే చెప్పుతా, మీ వెళ్ళిపోతా. ఏడి పోతావు? మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్కనే పోతావు అంతేనా? అయినా ఈ పొద్దు మనల్ని ఎవడు ఆపేది? మన టీం చూస్తేనే ఒక్కొక్కరు కొనుక్కు పుడుతుంది. నాకు సుధా గదే అనిపిస్తుంది కానీ, ఇంతకీ ప్లేయింగ్ లెవెన్ లా ఎవరెవరు ఆడుతున్నారు చెప్పో పారి. ఓపెనింగ్ చేయడానికి నువ్వు గడికాకు ఇద్దరు వస్తారు. మీరు బ్యాటింగ్ చేస్తుంటే పక్క టీం వాళ్ళకు పాయింట్ తడిసిపోతాయి. తర్వాత తెలుగు తేజం తిలక్ వర్మ వస్తాడు. తమ్ముడు ఎట్లా కావాలంటే అట్లా ఆడతాడు. ఇక తర్వాత 4వ నెంబర్ల 360 డిగ్రీల బ్యాటింగ్ చేసే సూర్యాబాయ్ బ్యాటింగ్ అయితే వారు 1 సైడ్ అయిపోతుంది. ఇక 5వ నెంబర్లో నేను. ఇండియా టీంలే కాదు, దునియా మొత్తంలో ఉత్తమ T20 ఆల్రౌండర్ ని అని నాకు నేనే చెప్తే మంచిగా ఉండదని చెప్తలేను. ఇక 6వ నెంబర్ల నమతార్ వస్తాడు. తమ్ముడు సోనీకి సన్నగా ఉంటాడు గాని దీని అమ్మ కొడితే 6లే. తర్వాత 7, 8 నెంబర్ జాగల ఏకదమ్ స్పెషల్ స్పిన్నింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు. విల్ జాక్స్, మిచెల్ సార్ట్నర్. గాల గురించి అయితే అందరికి ఎరికేగా. తర్వాత 3 ఫాస్ట్ బౌలర్లు. గాల గురించి ఎంత చెప్పినా తక్కువనే, కావాలంటే మీరే చూడుర్రి. దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, బూమ్రా. ఇది మన టీము. మన టీం చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాలే. అర్ధకు మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరొత్తరో చెప్పలేదు. చెప్తా. నీకు కావాల్సింది అదే కదా. గీజాగల ఇద్దరిని పెడతానా. స్పిన్నర్ మయాంక్ మార్కండే, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ కుమార్. గాలిద్దరిట్లల్లా ఎవ్వరు కావాలంటే గాల నీ పిచ్చిన బట్టి తీసుకుందాం గంతే. ఏం కోహ్లీ, చూసినావా మా టీంని? పోయినేడాది ఏదో నక్కు బాగుండి కప్పు కొట్టిరు గాని దమ్ముంటే ఈ పొద్దు కొట్టి చూపిర్రి. నువ్వేనా రోహిత్ ఇట్లా మాట్లాడేది? అయినా ఏముంది మీ టీంలా? షేమ్. పోయినేడాది ఎట్లుందో ఇతరు కూడా గట్లనే ఉంది. మా అంటే రికల్టన్ జాగా టికాకు నడిపిస్తారు గంతే. గిదేంది గిట్లెరకపోయినా? హార్దిక్, నిజంగానే సేమ్ టీం ఉన్నది కదా, గింత మంచి టీం పెట్టుకొని పోయినేడాది ఎందుకు కప్పు కొట్టలే? పోయినేడాది బెంచ్ మీద మంచి ఆటగాళ్ళు లేకుండే. సెమీఫైనల్ కి వచ్చేసరికి రికల్టన్, విల్ జాక్స్ లాంటి వాళ్ళు వెళ్ళిపోగానే గాళ్ళని రీప్లే చేయడానికి మంచి పిల్లగాళ్ళు లేకుండే. ఈ పొద్దు అట్లా కాదు. డికాక్ రికల్టన్, విల్ జాక్స్ కు రూథర్ఫోర్డ్, సార్నర్ కి గజాఫర్ ఉన్నాడు. ఇక బోల్ట్ కు సుత కార్బిన్ బాష్ ఉన్నాడు. ఇక మన లోకల్ పిల్లగాళ్ళ గురించి చెప్పేదేముంది, అందరికి ఎరికైనా ముచ్చడేనా. ఓడిపోయిన మీకే అంతుంటే ఫస్ట్ టైం కప్పు కొట్టిన వాళ్ళం, డిపెండింగ్ ఛాంపియన్స్ మాకెంత ఉండాలి. ఇప్పుడు మేం చూపిస్తాం చూడుర్రి మా ప్లేయింగ్ లెవెన్ ఎట్టుంటుందో. తమ్ముడు పాటేదారు, ఏం చెప్తున్నావు తమ్మి? ఏం లేదన్నా, చూస్తా అంటే వద్దన్న గానీ ఈ తురుసుత కప్పు మనకే వచ్చేటట్టుంది. పోయినేదంటే ఫస్ట్ టైం గెలిచాం కాబట్టి బాగా ఎక్సైట్మెంట్ అయినాం. మళ్ళీ ఇప్పుడు సుత గెలిస్తే రెండోసారి అవుతుంది. ఎట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఏడాది చేయాలా అని ఆలోచన చేస్తానా. వాడికలు మాగానే కంటారు గాని రారా బయటికి రా, వచ్చి మీ పిల్లగాల గురించి చెప్పు. చెప్తా. మా టీం గురించి చెప్పినాక మీ గుండె జారి గొంతులకు వస్తుందేమో పట్టుకోరి. ముందుగా ఓపెనింగ్ చేయడానికి కోహ్లీ అన్న సాల్ట్ వస్తారు. దాని తర్వాత పడికేలు నేను వస్తాం. ఇక 5వ నెంబర్ల జితేష్ శర్మ, 6వ నెంబర్ల టీం డేవిడ్ వస్తాడు. దీని తర్వాత ఆల్రౌండర్లు రోమరియో షిఫార్డ్, క్రూనల్ పాండ్యా 7, 8 జాగ్రత్త వస్తారు. ఇక తర్వాత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రసిక్దర్ సల్మాన్ వస్తారు. ఇక ఎప్పటి లెక్కనే ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుయేష్ శర్మ వస్తాడు గంతే. ఏం తమ్మికి ఇట్లా చెప్పినావు? ఓ బిల్డప్ లేదు, ఎలివేషన్ లేదు. రెవల్యూషన్ తెచ్చిన టీం కి ఎలివేషన్ ఎందుకన్నా? అవసరమా? చూసినవారో ఇది ఎట్లుందో మా టీము. ఏముంది మా టీంలా? తల కిందగా చూసినా గానీ అదే పాత టీం కానొస్తుంది. షీఫర్డ్, డఫీ గాళ్ళిద్దరే కొత్తగా కానొస్తారు గంతే. ఏముందల్లా? దీన్నే అసలు కథ ఉంది. మాది విన్నింగ్ టీము, మీది కనీసం ఫైనల్ సుతరాని టీము. మీకు మాకు చాలా తేడా ఉంది రోహితు. గా పంచాయతీ ఇప్పుడెందుకు? మ్యాచ్ షురు అయినాక చూసుకుందాం. ఇంతకీ ఈ సిఎస్కే లో ముచ్చటేంది? గాలి సుత సేమ్ టీం తోనే దిగుతారా? గా ముచ్చట మనకేం తెలుస్తుంది, గాళ్ళనే అడుగుదాం. ధోని బ్రో, మీ టీం ఏది? మీది సుత షేమా? ఏ లేలే, మీ లెక్క అనుకుంటారా? మా టీంలో ఈ తూరి చాలా పెద్ద మార్పులు చేసినాం. చూస్తే పరిచయం అవుతారు. అంటే కొంపదీసిన వాడతలేవా ఏంది? ఆగో, గంత మాటనేవేంతమ్మి? అంటే పెద్ద పెద్ద మార్పులు అనగానే టీంలో పెద్ద మనిషి నువ్వే కదా, నువ్వు ఆడతలేవేమో అనుకున్నా. నేను సుతా ఆడని చెప్తానా? మా ఓడిగాలు ఇంటలేరు. గడ్డాలు మీసాలు పట్టుకొని బతులు ఆడతారు. ఏం చేయాలి? చూసినాం. గడ్డాలు మీసాలు తీసేసి ప్రాక్టీస్ సెషన్ లో బాగా అల్లరి చేస్తున్నావు కదా, ఎందుకు? ఇంకా నువ్వు ఎంగా అని అందరూ అనుకోవాలనా? మీరేందువే నా మీద పడ్డారు? రుతురాజు, నువ్వు ఈ తూరు ఏం చెప్తావో తెలియదు. ఎట్లయినా కప్పు కొట్టాలి. గా కప్పు చేతిలో పట్టుకొని నేను రిటైర్ అయిపోతా. లేకపోతే మళ్ళీ సుతా ఆడతా చెప్తానా. ఏ ఊకోనా, నువ్వు గసొంటి వైల్డ్ డెసిషన్లు తీసుకోకు. ఈ తూరు ఎట్లయినా కప్పు మనకే వస్తుంది. రావాలి ఎట్లయినా. గట్లనే మన టీం గురించి జర ఎప్పు గిళ్ళకి లొల్లి పెడతారు. ఎందుకన్నా అవసరమా గల్ల ఎప్పుడు? మళ్ళీ ఎవరన్నా శాతపడి ఎత్తే ఏం చెప్తావు? ఈడ అమ్మఒడికే దిక్కులేదంటే శాతపడి ఎక్కడ వచ్చిందిరా వారి? గమ్మని చెప్పు. సరే అన్న చెప్తా.
ముందుగాల ఓపెనింగ్ చేయనీకి అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, T20 వరల్డ్ కప్ తోపు సంజు శాంసన్ వస్తారు. తర్వాత నేనొత్తా. నా వెనకాల సౌత్ ఆఫ్రికా యువ కెరటం డేవాల్డ్ బ్రేవిస్ వస్తాడు. ఇక 5వ నెంబర్లో దుబే అయితే పొద్దు ఎన్నెలేనంత ఫామ్ లా కానొస్తాడు. ఇక 6వ నెంబర్లో కొత్త పిల్లగాడు ప్రశాంత్ వీరు. 7వ నెంబర్లో తలాఫరే రీజన్ ధోని అన్నొస్తాడు. ఇక 8వ జాగల ఎలిస్ లేడ్ కాబట్టి జమ్మీ ఓవర్టెన్ తీసుకుందాం. తర్వాత నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ వస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద అన్షుల్ కాంబోజ్ని తీసుకుందాం. గంతే. అంత మంచిగానే ఉంది కానీ ఇక కార్తీక్ శర్మేడి కానొత్తలేడు. రూపాయి కాదు 2 రూపాయలు కాదు 14 కోట్లు పెట్టినాం తమ్మినికి. ఎందుకు? నీళ్ళ బాటిల్లో కూల్ డ్రింకులు పోయని అనుకుంటున్నావా? ఏడబెట్టాలో నువ్వే చెప్పు. నాకు అర్థం కాక అగమాగమైతన్నా. గాపిలగానే ఆడియాలంటే ఒక్కటే మార్గం ఉంది. నువ్వు కోపం తెచ్చుకోనంటే చెప్తా. నాకెందుకు కోపం వస్తుంది? ఏం రాదు చెప్పు. నువ్వు పక్క కూర్చోవాలి. కూర్చుంటావా మరి? తమ్ముడు కెప్టెన్సీ కావాలన్నా వద్దా నీకు? నీకు వద్దంటే చెప్పు, అచ్చుత నేనే తీసుకుంటా. నేనీతూ రాడేదే కప్పు కొట్ట నీకి. గసొంటిది నన్ను పక్క పోమంటావా? ఓ పని చేయి, గా కార్తిక్ ని ఇంపాక్ట్ ప్లేయర్ లో పడేయి. మన టాప్ ఆర్డర్ చక్కగా ఆడపోతే గా పిల్లగానే తీసుకుందాం. గట్లనే గట్టిగా ఆడితే కాంబోజన్ తీసుకుందాం. గంతే. గిది మా 3 టీంల ప్లేయింగ్ 11. నచ్చితే లైక్ చేసి కామెంట్లో చెప్పుర్రి. ఆగురి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే జల్దీ చేసుకోండి. గట్లనే ఈ 3 టీంలకు మీ ప్లేయింగ్ 11 ఏందో కామెంట్లో చెప్పుర్రి.